ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? మరి ఒకసారి ఈ విధంగా మనందరము ఒక కుటుంబంగా కలిసి దేవుని స్తుతించగలుగుతున్నాము. దేవుని మాట నేను మీతో పంచుకోగలుగుతున్నానంటే కేవలం దేవుని కృప మాత్రమే. అనేకమైన ఒంటరి పోరాటాల్లో మీరు వెళ్తున్నారేమో, అనేక కలవరాలు, అనేక కలతలు నీ హృదయాన్ని బాధిస్తూ ఉన్నాయేమో. ఏ కలవరంతో, ఏ కలతతో పడుకొని, ఏ బాధతో నిద్ర లేచారో దేవుని వాక్యము మీ ప్రతి బాధకు సొల్యూషన్ చూపిస్తుంది. మీ యొక్క ప్రతి కలతను తీసివేసి అద్భుతకరమైన ధైర్యముతో, నెమ్మదితో మిమ్మల్ని నింపుతుంది. అందువల్ల ఈ ఉదయాన్నే ఏ సమస్య మీ ఎదుట ఉన్నా, ఏ స్థితి గుండా మీరు వెళుతూ ఉన్నా దేవుని పాదాలు పట్టుకోండి. దేవుడిస్తున్న మాటను ఎత్తిపట్టి ప్రార్థించండి. తప్పకుండా దేవుడు విజయం దయచేస్తాడు. మీలో అనేక మంది కామెంట్ రూపంలో మీ యొక్క సమస్యలు తెలియజేస్తున్నారు. మీ ప్రతి కామెంట్ను చదువుతున్నాను. మీ అందరి కొరకు మేము భారం కలిగి ప్రార్థిస్తున్నాం. ఇంకెవరైనా సమస్యలు ఉంటే ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థించి మీకు ప్రేయర్ సపోర్ట్ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. మీలో ఎవరైనా బలహీనతలో, లేవలేని స్థితిలో మంచంపై ఉంటే వారికి తప్పక ఈ దేవుని మాటలు వినిపించండి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వారి విశ్వాసమే వారిని లేవనెత్తుతుంది. వారి జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తుంది. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనము. మిమ్మును అనాథలనుగా విడువను. ఆమెన్. ఈ ఉదయకాలమున ఈ వాగ్దానం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నేను నీకు తోడై ఉన్నాను, మిమ్మల్ని ఎప్పటికీ అనాథలుగా విడవనని ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నారు. ప్రతి మనిషిని కూడా ఏదో ఒక సమయంలో ఒంటరితనం వేధిస్తూ ఉంటుంది. సాతాను నిత్యము నీవు ఒంటరివి, నీకెవ్వరు తోడు లేరు, నిన్నెవరు పట్టించుకోరు, దేవుడు కూడా నీకు తోడుగా లేరు, ఆయన కూడా నేను విడిచిపెట్టారని నిత్యము అబద్ధాలు చెప్తూనే ఉంటాడు సాతాను. అయితే దేవుడు నిన్నెప్పటికీ నేను అనాథంగా విడవను, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను ఎప్పటికీ విడిచిపోదు అని విడువక, ఎడబాయక మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. మనల్ని విడిచిపెట్టక నిత్యము మనల్ని నడిపిస్తూ ఉన్నారు. దేవుడు ప్రతిరోజు నేను విడువనని చెప్తూ ఉన్నా సాతాను చెప్పే అబద్ధం అనేక సార్లు నిజంగా అనిపిస్తుంటుంది. నిజమే, నాకెవరు లేరు కదా అన్నట్లుగా. విశ్వాసంలో బలపడిన వారు సహితము ఇదే అబద్ధాన్ని నమ్ముతూ సత్యాన్ని మర్చిపోయి ఒంటరితనంలోనే మగ్గిపోతూ ఆత్మహత్య ఆలోచనలతో నలిగిపోతూ ఉంటారు. గొప్ప విశ్వాసంలో ముందుకు సాగుతున్న వారిని కూడా నేను ఒంటరిని అనే పరిస్థితి విడిచిపెట్టడం లేదు. వారిని కూడా నీవు ఒంటరివని ఒంటరితనంలో పడేస్తున్నాడు సాతాను. బైబిల్ గ్రంథంలో ఎంతో గొప్ప కార్యాలు చేసిన ఏలి అనేటువంటి గొప్ప భక్తుడు ఒకరోజు నా మరణాపేక్షతో ప్రభువుని ప్రార్థిస్తున్నాడు. అయ్యా, నేను ఒంటరిని, భయంకరమైన మరణాపాయంలో నేనున్నాను. యెజెబెలు నన్ను చంపడానికి సిద్ధపడుతుంది. ఆమె చేతిలో నేను మరణించడం కన్నా నా ప్రాణం తీసుకోండి అయ్యా, ఈ ఒంటరి జీవితం నాకు కొద్ది తండ్రి, నన్ను తీసుకొని దేవుని ప్రార్థిస్తున్నాడు. ఒంటరితనమైన ఊబులో కూరుకుపోయాడు, ఆత్మహత్య ఆలోచనలతో ఉన్నాడు. ఆ భక్తుడు ఎన్ని అద్భుతాలు చేశాడంటే, వర్షమును ఆగిపోమని ఆజ్ఞాపించినప్పుడు 3.5 సంవత్సరాల వర్షం ఆగిపోయింది. మరలా వర్షం వర్షించునుగా కానీ ప్రార్థించినప్పుడు మరలా వర్షం కురిసింది. ఈ విధంగా దేవుని కొరకు అనేక అద్భుత కార్యాలు చేసి ఎంతో బలంగా ముందుకు సాగుతున్న ఆయన ఒకరోజు ఒంటరితనంలో పడిపోయాడు. నేను ఒంటరిని ఏడుస్తున్నాడు. ఇక ఒంటరి జీవితం నాకు వద్దని ప్రార్థిస్తున్నాడు. తండ్రి, నా ప్రాణం తీసేసుకొని ప్రార్థిస్తున్నాడు. నిజమే, అనేక సార్లు దేవునిలో గొప్పగా ముందుకు సాగుతున్నవారు, దేవుని కొరకు సాధనాలుగా వాడబడుతున్న వారు కూడా ఏదో ఒక సమయంలో ఈ విధంగా ఒంటరితనంలో పడిపోయి సాతాను చెప్పే అబద్ధాన్ని నమ్ముతూ, అవును నేను ఒంటరినే, నన్ను దేవుడు కూడా విడిచిపెట్టారేమో, అందుకే నాకు ఈ సమస్యలు, ఈ శోధనలు,
ఇక నేను బ్రతకడం ఎందుకని భయంకరమైన ఆత్మహత్య ఆలోచనలతో నలిగిపోతూ ఉంటారు. అయితే ఎందుకు ఇటువంటి శూన్యమైన పరిస్థితి మన జీవితంలో ఎదురవుతుంది, ఎందుకు ఈ ఒంటరితనాన్ని మనం అనుభవిస్తూ ఉంటామంటే దేవుని మాట నమ్మకుండా సాతాను కల్పించే అబద్ధాలు నమ్మడం వలన, అసత్యాన్ని నమ్మడం వలన. దేవుడు ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నారు, నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్నెప్పటికీ అనాథనుగా విడిచిపెట్టను, నిన్ను విడువను ఎడబాయను అని ఆయన ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉన్నా కూడా అనేక సార్లు నీకెవరూ లేరు, నీవు అనాథవు, నిన్నెవరూ పట్టించుకోవడం లేదు, ఇక నువ్వు బ్రతికి కూడా వ్యర్థమే అని సాతాను చెప్పే అబద్ధాలను నమ్మి, అవును నేను బ్రతకడం వల్ల ఉపయోగం లేదు, ఈ వ్యర్థమైన జీవితం, ఈ ఒంటరి జీవితం ఎవరికి ఉపయోగకరంగా ఉందని అనేక మంది గొప్పవారు, అనేక మంది ఉన్నత స్థితిలో ఉన్నవారు, కోటీశ్వరులుగా ఉన్నవారు కూడా ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడి జీవితాన్ని ముగించిన వారు అనేక మంది ఉన్నారు ఈ లోకంలో. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, మీరు కూడా ఒకవేళ ఇదే విధంగా ఈ ఒంటరితనం నేను భరించలేకపోతున్నాను, ఎందుకయ్యా నన్ను ఒంటరిగా విడిచిపెట్టారు, ఒంటరిగా నేను మొయ్యలేకపోతాను నీ భారాలు, తండ్రి నాకు ఈ ఒంటరితనం వద్దయ్యా, నన్ను తీసుకోండయ్యా, నేను ఇక బ్రతకలేనయ్యా, నాకు ఈ జీవితం వద్దయ్యా అని నీవు కూడా అనుకుంటున్నావా, నీవు కూడా ప్రార్థిస్తున్నావా? అయితే మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట తప్పని దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. నీవు ఒంటరివి కాదు, నిన్ను ఎప్పుడు కూడా అనాథగా విడిచిపెట్టను, నేను నీకు తోడుగా ఉంటాను, ఆదరణకర్త నీ కొరకు పంపిస్తాను, నీ ఒంటరి సమయంలో నిన్ను ఆదరించడానికి, నేను ధైర్యపరచడానికి, నేను బలపరచడానికి నేను నీకు తోడుగా ఉంటాను అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. అబద్ధికుడు, అబద్ధాలకు జనకుడైన సాతాను చెప్పే మాటలు నమ్మొద్దు. వాడు నిత్యము నీకు చెప్తూ ఉన్నాడేమో, నువ్వు ఒంటరివి, నిన్ను ప్రేమించేవారెవరూ లేరు, నీ కొరకు ఆలోచించేవారెవరూ లేరు, నిన్నందరూ అసహించుకుంటున్నారు, నిన్నందరూ ద్వేషిస్తున్నారు అని నిత్యము నీకు అబద్ధాలు చెప్పి ఆత్మహత్య ఆలోచనలలో పుట్టించి చనిపోయేంత వరకు కూడా నిన్ను ప్రేరేపించి నిత్య నరకాగ్నికి తీసుకువెళ్ళాలని వాడు ఆలోచిస్తున్నాడు. అందువల్ల అబద్ధాలకు జనకుడైన సాతాను మాటలు నమ్మొద్దు. వాడెంతగా నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నా, నీ జీవితం యొక్క వ్యర్థమైన నిత్యము నీకు చెప్తూ ఉన్నా ఆ మాటల్ని ఎంత మాత్రం పట్టించుకోవద్దు. ఈ లోకంలో ఎవ్వరికి నేను అక్కర్లేకపోయినా నా ప్రభువుకి నేను కావాలని సాతానుతో చెప్పు. నా దేవుడు నాకున్నాడు, ఆయన నన్ను ఎప్పుడు విడిచిపెట్టడు, పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిలిన నేను ఎప్పటికీ నేను విడువను ఎడబాయను, నా కృప నీకు తోడుగా ఉంటుందని వాగ్దానం చేశారు ఆయన. ఆయన నన్ను విడిచిపెట్టడని సాతానుతో చెప్పు. వాడు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, అద్భుతకరమైన జయం నువ్వు పొందుకుంటావు. ఇక నేను ఒంటరి నన్ను ఎప్పటికీ కూడా అనవు. దేవుడు నన్ను అనాథగా విడిచిపెట్టలేదు, ఈ లోకమంతా నన్ను అనాథగా విడిచిపెట్టినా నా దేవుడు నన్ను అనాథగా విడిచిపెట్టలేదని చెప్తావు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, చనిపోవాలని ఆలోచన నీకు కలుగుతుందా? నా జీవితం ఎవరికి ఉపయోగం లేదన్నట్లుగా నీకు ఆలోచన వస్తుందా? ఆత్మహత్య ఆలోచన వచ్చినప్పుడు సాతాన్ని ఎదిరించు. నేను చావను, సజీవునిగా దేవుని క్రియలు వివరిస్తాను, దేవుని కొరకు నేను పుట్టాను, ఆయన కొరకే బ్రతుకుతాను, ఆయన కొరకే మరణిస్తాను, నా బ్రతికి ఏమైపోయినా పర్వాలేదు, నాకెవ్వరు లేకపోయినా పర్వాలేదు, నేను ఒంటరిగా ఉన్నా పర్వాలేదు, నా ప్రభుతో కలిసి నేను బ్రతుకుతాను, నా ప్రభుతో కలిసి నేను పరిచర్య చేస్తాను, నా ప్రభుతో కలిసి నేను ఉంటాను, ఆయన నాకు తోడుండగా ఈ లోకంలో ఎవ్వరు నాకు అక్కర్లేదని చెప్పు. ఆయన నాకు తోడుండగా ఈ లోకంలో ఎవ్వరు నాకు అవసరం లేదని చెప్పండి. శత్రువైన సాతాను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. నీ జీవితం అద్భుతకరంగా మారిపోతుంది. అనేక మందికి ఆశీర్వాదకరంగా బ్రతుకుతావు. నీవు బ్రతికిన దినములన్నీ అనేక మందికి ఆశీర్వాదకరంగా బ్రతుకుతావు. ఈ వాగ్దానం నమ్ముతున్నవారు, అవును తండ్రి నేను ఒంటరినే కాదయ్యా, నీవు నాకు తోడుగా నేను భయపడనయ్యా అని ఆయన సందులో మొరపెట్టుకుందాం అందరం కలిసి. తండ్రి నీకు వందనాలు దేవా, మరి ఒక దినాన్ని మాకు ఇచ్చారు, మరి ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, మరి ఒకసారి మాతో మాట్లాడారు. నిన్నెప్పటికీ నేను అనాథగా విడిచిపెట్టను, నేను మీకు తోడై ఉన్నానని వాగ్దానం చేశారు. మీరు అనాథ కాదు, నేను మీకు తోడై ఉన్నానని చెప్పారు. అవును తండ్రి, అనేక సార్లు నాకు తల్లి లేదు నేను అనాథని అనుకుంటారు, నాకు తండ్రి లేడు నేను అనాథని అనుకుంటారు. ఈరోజు ఎంతమంది అయితే నాకు భర్త లేడు నేను అనాథను, నాకు తల్లి లేదు తండ్రి లేడు నేను అనాథను అని ఈ విధంగా అనుకుంటూ నిరుత్సాహంలో ఉండి ఆత్మహత్య ఆలోచనలతో నలిగిపోతూ ఈరోజు వాక్యం విని ప్రార్థనలు మోకరించారు. ప్రతి ఒక్కరిని కూడా నేను బలమైన చేతులకు అప్పగిస్తున్నాను. పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిలో నిండిపోండి, ప్రతి ఒక్కరిని స్వాధీనం చేసుకోండి అయ్యా. సాతాను చెప్పే అబద్ధాలను నమ్మకుండా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యకరమైన నీ వెలుగులోకి నడిపించండి. ఎంతమందినైతే ఈరోజు సాతాను మభ్య పెడుతూ ఉన్నాడో నీవు అనాథమని సాతాను శక్తులను యేసునామములో గద్దిస్తూ ఉన్నాను. చీకటి శక్తుల ప్రభావాన్ని వాని మాటలను యేసునామములో పాతాళానికి త్రొక్కివేస్తూ ఉన్నాను. శత్రువైన సాతాను, దేవుని బిడ్డలైన వారు ఎవ్వరిని కూడా నువ్వు మభ్య పెట్టలేవు, ఎవ్వరికి నువ్వు అబద్ధాలు చెప్పలేవు. నువ్వు ఓడిపోయిన శత్రువి,
నీకు బలము లేదు, నువ్వు బలహీనుడవు. యేసు నామములో నువ్వు ఓడిపోయావు. నేను ఇక బ్రతకలేని ఆత్మహత్య ఆలోచనలతో ఎంతమంది ఉన్నారో వారందరి మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. వారిలో ఉన్న చీకటి శక్తి వారిని విడిచిపెట్టి వెళ్ళిపోనుగా యేసు నామములో. నీవు ఒంటరివి, నువ్వు బ్రతికి ఉపయోగం లేదని ఎంతమందికి చెప్తున్నాడో సాతాను మాటలన్నీ కూడా వారిలోండి వెళ్ళిపోనుగాక. తండ్రి, ప్రతి ఒక్కరిని స్వాధీనం చేసుకోండి అయ్యా. అద్భుతకరమైన నీ శక్తితో నింపండి, అద్భుతకరమైన నీ ధైర్యముతో నింపండి, అద్భుతకరమైన సర్వసత్యంలోనికి నడిపించండి. సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుందని చెప్పారు. సాతాను చెప్పే అబద్ధాలు నమ్మకుండా సత్యంలోనికి రావడానికి, నీ మాటను నమ్మడానికి, నీ మాట ప్రకారంగా ముందుకు సాగడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు వారి అవసరతను కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను, ప్రతి సమస్యని చేతులకు అప్పగిస్తున్నానయ్యా. యేసు రక్తం ప్రతి సమస్యను ఎంతో ఎక్కువగా శుద్ధి చేయనుగాక. యేసు రక్తం ప్రతి సమస్యను దాటించునుగాక. యేసు రక్తం ప్రతి జీవితంలో అద్భుతాలు చేయనుగాక. యేసు రక్తం ప్రతి ఒక్కరి జీవితాలను మార్చునుగాక. యేసు రక్తం ప్రతి ఒక్కరి జీవితంలో భయమును ఆందోళన తొలగించునుగాక. యేసు రక్తం ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న అనారోగ్యాలు, సమస్యలు, ఆర్థిక బంధకాలను విడిపించునుగాక. యేసు రక్తం ప్రతి సమస్య నుండి విడిపించిందని నమ్మి తండ్రి నీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ దినం ప్రారంభిస్తూ ఉండే రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడుని నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, అనేక దినాలుగా ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తున్నావా? అందరూ ఉన్నా కూడా నేను ఒంటరినాను అనుకుంటున్నావా? అయితే ఈ లోకంలో ఎందరూ నిన్ను విడిచిపెట్టినట్టుగా అనిపిస్తున్నా ప్రభు నిన్ను విడిచిపెట్టాడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఇక నీవు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి ప్రభువు నీకు తోడే ఉన్నాడు. వాగ్దానాన్ని నమ్మండి, రిసీవ్ చేసుకోండి. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రతిరోజు మానక వాగ్దానాన్ని వింటూ, ప్రతిరోజు వాగ్దానాన్ని లైక్ చేస్తూ, అనేక మందికి షేర్ చేస్తూ ప్రభు వాక్య పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్ముళ్ళు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దీవించితమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.